ప్రాణదార మందులను నకిలీల దందా. బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సలో వాడే డ్రగ్స్లను కల్తీరు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్కు మందులు. ఇటీవల మత్తు కోసం సెలైన్లో పెయిన్ కిల్లర్ కలిపి ఇంజక్షన్ వేసుకున్న వ్యక్తి మృతట. రాష్ట్రంలోని 500 కంపెనీలు, 50,000 మెడికల్ షాపులకు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేవలం 72 మంది. ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ శాంపిల్ టెస్టింగ్ లేట్ అని ఒక వార్త కథనం వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో నకిలీ మందుల దందా జోరుగా సాగుతుంది. బ్రాండెడ్ కంపెనీల పేరుతో డూప్లికేట్ మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి ప్రాణాధార మందులు, ఎసెన్షియల్ మెడిసిన్తో పాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వాడే డ్రగ్స్లో కల్తీలు పెరిగిపోతున్నాయి. డాక్టర్ల మందుల చీటీ ఉంటే ఇవ్వాల్సిన హ్యాబిచువల్ టాబ్లెట్స్, రోజు వాడే మందులు మెడికల్ షాపులో ఎలాంటి డాక్టర్ చీటీ లేకుండా ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. దగ్గు, జ్వరం, తలనొప్పి దగ్గర నుంచి పెయిన్ కిల్లర్స్, గుండె, క్యాన్సర్ సంబంధించిన నకిలీ మందులు రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో అమ్ముతున్నట్టు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల తనిఖీల్లో ఇక్కడ బయటపడ్డదని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే రాష్ట్రంలోని 500 కంపెనీలు, 50,000 మెడికల్ షాపులు ఉన్నాయట. దీనికి ఉన్నది 72 మంది అని చెప్తా ఉన్నారు. నేను కూడా ఇంతకుముందు అనేక సందర్భాల్లో మాట్లాడినా. ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ రక్తం తాగుతూ ఉన్నాయి. దాంతోపాటు మెడికల్ షాపులు కూడా ఇబ్బందికర పరిస్థితులని చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క సారాంశాన్ని మీకు చెప్తాను మిత్రమా, గమనించండి మీరు. ఇవాళ మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో, ఆ మెడికల్ షాపులు ఏవైతే అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన జనరిక్ మెడికల్ ఏదైతే ఉందో, ఆ యొక్క మెడిసిన్ ఏదైతే ఉంటుందో 100 రూపాయలు ఉంటే మనకు డిస్కౌంట్ అన్నది రకరకాల తక్కువ ధరలో మనకు పనిచేయడం మంచిగానే పనిచేస్తుంది, కానీ తక్కువ ధరకు వస్తుంది అది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇలా మెడికల్ షాప్ మనం పోయినామనుకో, ఒక ఆర్ఎంపీకో ఒక డాక్టర్ మాత్రం తెలుస్తుంది బ్రాండెడే కాదా అని. మనం పోగానే మన తలనొప్పి వస్తుందని సపోజ్ సంథింగ్ ఇంకో దానికి పోయినప్పుడు మనం అడిగిన టాబ్లెట్ ఉండదు అక్కడ. డాక్టర్ రాసిన సపోజ్ ఒక మెడిసిన్ ఉండదు, దానికి సంబంధించిన అదే ఫార్ములాతో ఇంకో కంపెనీతో ఇది పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు గమనించవచ్చు. ఇప్పటికి చాలా సందర్భాలు మీరు కూడా తీసుకొని ఉండొచ్చు మీరు కూడా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక బ్రాండెడ్ వస్తువు మీద, ఒక బ్రాండెడ్ మెడికల్ ఏదైతే ఉందో ఆ గోలి మీద మిగిలేది ఎంత అంటే వాళ్ళకు 1-2% తక్కువ మార్జిన్ ఉంటుంది. మెడికల్ షాప్లో వాళ్ళు అమ్మాలంటే తక్కువ మార్జిన్ ఉంటుంది ఇక్కడ. అదే బ్రాండ్ మా మెడికల్ షాప్లో అన్ని రకాలు దొరుకుతాయి. మీకు 10-15% మార్జిన్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తాం, మీరు రండి మా షాప్కి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అరే ఇక్కడ పక్కన కొనేది ఇక్కడ 15% మనకు తక్కువ ధరలు ఇస్తారని మనం పోతూ ఉంటాం. అయితే ఒక 10 గోళీలు మనకు కావాలనుకొని పోయినప్పుడు ఆ 10 లోపల 4-5 బ్రాండెడ్ ఉంటాయి, మిగతా 6 కూడా సేమ్ పేరుతోని సేమ్ కథతోని ఆ నకిలీ మందులు కానీ ఈ జనరిక్ మందులు కానీ అమ్మడం జరుగుతుంది.